వచ్చేస్తుంది సార్ వచ్చేస్తుంది ఒక 15 ఎకరాలు టోటల్ మునిగింది. దాని మీద మీరు ఇమీడియట్ గా ఒకసారి వచ్చి చూసి ఆ ఫోటోలు పెట్టి తీసుకుని మీద పంపించండి. మిగతావి ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మీది చేయండి. ఓకే, ఆ రెండు మళ్ళీ నేను మీద సీఎం గారితో మాట్లాడుకుని రైతులు కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత పర్మనెంట్ గా దీన్ని మనం సెటప్ చేయాలా. ఇది ఆల్రెడీ హుద్దులో పర్మనెంట్ గా మనకు సంబంధించింది కొంత డ్రాయింగ్స్ అన్ని వేసారని ఇక్కడ అంటున్నారు రైతులు. అది ఒకసారి తీయించండి, ఏముంటాయి డ్రాయింగ్స్ నేను టోటల్ గా. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మీరు అంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళి గ్రామాలు తిరిగి ఒకసారి అసెస్ చేసుకోండి. ఇలా టైంలో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు వేసుకుంటే దాన్ని మనం అంటే రామానాయుడు దగ్గర కూర్చోబెట్టి అన్ని చేయిస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది ఎవ్రీ ఇయర్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, పడకూడదు. ఇంకా నెక్స్ట్ 1-2 years లో పర్మనెంట్ అయిపోవాలి ఫస్ట్. చేయించండి ఒకటి. రెండవది చేసేటప్పుడు మండలంలో ఒక మీటింగ్ పెట్టి రైతులందరూ పిలండి, అన్ని గ్రామాలు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎక్స్ట్రా దాంట్లో మళ్ళీ యాడ్ చేస్తేనే మనకు అవుతుంది. మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ గట్టి ఇబ్బంది పడినాం. అన్ని కలిపి ఒకసారి చేసుకోవాలి. ఓకే, అది మీ పని. ఇప్పుడు వచ్చి మీరు ఎన్ని ఎకరాలు మునిగింది అనేది గవర్నమెంట్కి ఇవ్వాలా. 1200 ఎకరాలు 1500 ఎకరాలు ఉంటుందేమో ఒకసారి వచ్చి చూసుకుని చేయండి. మరి ఎగ్జాక్ట్ గా అంటే 1120-30 కాకుండా కొంచెం ఎక్కువ ఉండే. ఎవరుంటే వాళ్ళకి ఎంఆర్ఓ చేయండి. ఓకే, నేను చెప్తాను.